హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బియ్య పిండితో నిప్పట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీన్నే చెక్కలని కూడా అంటారండి. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క లాంగ్వేజ్తో అయితే పిలుచుకుంటారు. సో ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ అయితే నేనైతే వరిపిండి అయితే తీసుకుంటున్నాను. బియ్య పిండి ఆల్రెడీ ఆడించుకొని నీట్గా జల్లెడ పట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టిందే అండి. ఒక 4 గ్లాసెస్ అయితే తీసుకున్నాను. నేను జస్ట్ టీ గ్లాస్ ఉంటుంది కదా, అదే గ్లాస్తో అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఈ మెజర్మెంట్ అనేది ఉంటుంది. పిండికి ఎంత ఉప్పు కారాలో అలానే మనము ఎక్స్ట్రా ఏం యాడ్ చేసుకున్నా కూడా కరెక్ట్గా ఉంటుందా లేదా అనేది. సో టోటల్గా అయితే నేను 5 గ్లాసెస్ అయితే వేసానండి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇదైతే తెల్ల నువ్వులు వేయించుకొని వేసుకోవచ్చు, లేదన్నా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అండి. ఈ నువ్వులన్నీ నేను ఆల్రెడీ వేయించుకొని సపరేట్గా పెట్టుకుంటాను. అలానే కరివేపాకు, ఇక్కడ కరివేపాకు కూడా అంతే, మీకు టేస్ట్ తగినట్టు ఎంత కావాలో అంత ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు. సో కరివేపాకు అంతా వేసిన తర్వాత ఇప్పుడు నేను పెసరపప్పు అయితే వేస్తున్నాను. ఇది ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ అనేది 4 to 5 అవర్స్ అయితే నానబెట్టానండి. అలానే శనగపప్పు అంతే, ఇది కూడా కొంచెం ఎక్కువసేపే నానబెట్టాను. సో వీటి రెండింటిని ముందుగానే నానబెట్టుకొని పెట్టుకోవాలి. అలానే బరకగా రుబ్బుకున్న వేరుశనగ గుళ్ళు అయితే వేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకోవచ్చు, లేదంటే మనం రోట్లోనే దంచుకోవచ్చండి. రుచికి సరిపడా కారం కూడా అంతే. ఇక్కడ కారం అనేది డైరెక్ట్గా కావాలంటే వేసుకోవచ్చండి. వద్దనుకున్న వాళ్ళు మిక్సీ జార్లో రెడ్ చిల్లీస్ ఉంటాయి కదా, వాటిని బరకగా రుబ్బుకొని కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదా, ఫైనల్గా జీలకర్ర అయితే వేస్తున్నాను. లాస్ట్లో కొంచెం వామ్ కావాలన్నా వేసుకోవచ్చండి, వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలానే నేను జస్ట్ ఒక 1/4 టేబుల్ స్పూన్ అంత వామ్ కూడా వేశాను. ఇక్కడ నేనైతే కొంచెం వాటర్ పోసుకొని ముద్దగా అయితే చేసుకున్నానండి. ఎక్కువ మనమైతే వాటర్గా పెట్టుకోకూడదు, జస్ట్ రాగి ముద్దలాగా ఉంటుంది కదా, అలా చేసుకుంటే సరిపోతుందండి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జస్ట్ ఆయిల్ వేడెక్కిందా లేదా అనేది కొంచెం అయితే టెస్ట్ చేసుకొని మనమైతే ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బియ్య పిండిని ఉంటలుగా చేసుకొని షేప్ అయితే చేసుకోవచ్చండి. పూరి షేపర్ ఉంటుంది కదా, వాటితో కూడా చేసుకోవచ్చు. వద్దనుకున్న వాళ్ళు డైరెక్ట్గా మనము చేత్తోనైతే మనము ప్రెస్ చేసుకోవచ్చండి. సో చూసారు కదా, నేనైతే ఇక్కడ ఆయిల్ వేసి అందులోకే వేస్తున్నాను. ఇక్కడ మనము ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేసుకోవాలి. ఇప్పుడు కూడా నిప్పట్టుని మనము పలుచగా అయితే తిక్కుకోవాలండి. కొంచెం ఏమాత్రం గట్టిగా చేసుకున్నా కూడా పూరీలాగా పొంగుతాయి. అలా పొంగకుండా మనకు కరెక్ట్గా రావాలనుకుంటే ఇక్కడ చూసారు కదా, 1 by 1 అయితే వేసుకోవాలి. జస్ట్ పలుచగా అనేది మనము షేప్ అయితే చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో మనం వేయించుకున్నాం అనుకోండి, ఫైనల్గా మనకైతే నిప్పట్టు అయితే ప్రిపేర్ అయింది. ఇక్కడైతే నేను కొంచెం చిన్న పెనం పెట్టానండి, అందుకని టైం తీసుకుంటుంది. సో ఫైనల్గా మనమైతే డిష్ అవుట్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఎందుకంటే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కరెక్ట్గా వేయించుకుంటాం కాబట్టి ఎక్కువ రోజులైనా కూడా స్టోర్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే మిగిలిన వాయంతా వేస్తున్నానండి. ఎప్పుడైతే మనము నిప్పట్టు అనేది కరెక్ట్గా వేయించుకుంటామో ఎక్కువ రోజులు అంతే క్రిస్పీగా కూడా ఉంటాయి. సో ఫైనల్గా అన్నీ అయితే ప్రిపేర్ అయినాయండి. లాస్ట్లో ఉన్నవి కూడా ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేశాను. సో చూసారు కదా, ఫైనల్గా మనకైతే నిప్పట్టు అయితే ప్రిపేర్ అయింది. ఇదైతే మనకు స్నాక్ లాగా, అలానే ఈవినింగ్లో మనము మరమరాలన్నీ కలుపుకుంటాం కదా, అందులోకి కూడా వేసుకోవచ్చు. సో చూసారు కదా, ఫైనల్గా నిప్పట్టు అయితే రెడీ అయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక బాక్సు తీసుకొని అందులోకి వేసుకొని లిడ్ అనేది క్లోజ్ చేసుకున్నాం అనుకోండి, 1 month అయినా కూడా ఇంతే క్రిస్పీగా ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.